అందరికీ నమస్తే. టాబ్లూ ట్యుటోరియల్ తెలుగు 5th సెషన్‌కి స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో నేను టాబ్లూ డిఫరెంట్ డేటా సోర్స్‌కి ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. టాబ్లూ డెస్క్టాప్ వచ్చేసరికి మెనీ డేటా సోర్సెస్‌కి కనెక్ట్ అవుతుంది. టాబ్లూ పబ్లిక్ వచ్చేసరికి ఓన్లీ లిమిటెడ్ డేటా సోర్సెస్‌కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. సో ఇది వచ్చి టాబ్లూ డెస్క్టాప్ యాప్. ఇక్కడ మీరు చూస్తే కనుక టాబ్లూ డెస్క్టాప్‌కి వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లోకల్ ఫైల్స్, సర్వర్స్, డేటాబేసెస్, క్లౌడ్స్, ఏపీఐస్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ టాబ్లూ పబ్లిక్‌లో వచ్చేసరికి ఓన్లీ లోకల్ ఫైల్స్‌కి కనెక్ట్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద డిఫరెన్స్ మాట టాబ్లూ డెస్క్టాప్‌కి, టాబ్లూ పబ్లిక్‌కి. ఇక్కడ వచ్చేసరికి మీరు చూస్తే ఇక్కడ ఒక టాబ్లూ ఐకాన్ లాగా ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్‌గా వర్క్ షీట్‌లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ వర్క్ షీట్ నుంచి మీరు కనెక్ట్ టు డేటా ఉంది. అక్కడి నుంచి కూడా మీరు డేటాని కనెక్ట్ అవ్వచ్చు. ఇదొక వన్ ఆఫ్ ది మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చి మీరు ఇక్కడే డైరెక్ట్‌గా డేటాకి కనెక్ట్ అయిపోవచ్చు. సపోజ్ నా డేటా వచ్చేసరికి లోకల్ ఫైల్స్‌లో స్టోర్ అయ్యి ఉందనుకోండి. నేను ఈ లోకల్ ఫైల్స్‌లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అకార్డింగ్ టు దట్ లోకల్ ఫైల్స్ నేను ఆ ఆప్షన్‌ని సెలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా డేటా వచ్చేసరికి ఎక్సెల్ ఫైల్‌లో స్టోర్ అయ్యి ఉందనుకోండి. నేను ఎక్సెల్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని టాబ్లూని ఆ ఎక్సెల్ ఫైల్‌కి కనెక్ట్ చేస్తాను. సపోజ్ నా డేటా వచ్చేసరికి ఏదైనా సర్వర్‌లో ఉందనుకోండి. ఆ పర్టిక్యులర్ సర్వర్‌కి టాబ్లూని కనెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా డేటా వచ్చి మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌లో ఉందనుకోండి. టాబ్లూని మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి కనెక్ట్ చేస్తాను. సో మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్ళారనుకోండి. ఇక్కడ మీకు అలా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీ డేటా వచ్చేసరికి సర్వర్‌లో ఉంటే సర్వర్‌కి కనెక్ట్ అవుతారు. ఒకవేళ డేటా కనుక డేటాబేస్‌లో ఉంటే డేటాబేస్‌కి కనెక్ట్ అవుతారు. ఒకవేళ డేటా కనుక క్లౌడ్‌లో ఉందనుకోండి క్లౌడ్‌కి కనెక్ట్ అవుతారు. అది ఏ డేటాకి అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ డేటాకి మీరు టాబ్లూని కనెక్ట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నా డేటా వచ్చేసరికి అజూర్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లో ఉంది. ఓకే. ఇట్స్ ఎ డేటాబేస్ మాట. ఆ డేటాబేస్‌లో డేటాని స్టోర్ చేశారు. సో నేను ఇప్పుడు ఆ డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వాలి. సో నేను టాబ్లూని ఆ డేటాబేస్‌కి కనెక్ట్ చేస్తాను. సో నేను ఇప్పుడు అజూర్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్ క్లిక్ చేస్తే అక్కడ సర్వర్ నేమ్ అడుగుతుందన్నమాట. సో అది ఏదైతే సర్వర్ నేమ్ మీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వర్‌కి మీరు కనెక్ట్ అవుతారు. సో ఇలా మీరు డేటాబేసెస్ కానీ, సర్వర్స్ కానీ, క్లౌడ్స్ కానీ, ఏపీఐస్ కానీ కనెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఏదైతే డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ ఈ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్‌లో కనుక లేకపోతే అప్పుడు మీరు అదర్ డేటాబేసెస్ లైక్ ఓడీబీసీ కానీ, జేడీబీసీ కానీ కనెక్ట్ అవుతారు. ఈ డేటాబేసెస్ ఓడీబీసీ ఆర్ జేడీబీసీ కనెక్ట్ అవ్వాలంటే మీ ఐటీ టీమ్స్ సపోర్ట్ తీసుకొని కనెక్ట్ అవ్వగలరు. మీరు ఐటీ టీమ్ సపోర్ట్ తీసుకుంటేనే ఆ కనెక్షన్ సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అవుతుంది. ఈ డేటాబేసెస్, ఈ సర్వరు, ఈ లోకల్ ఫైల్స్ లాగా అంత ఈజీగా కనెక్ట్ అవ్వదు. ఇక్కడ మీరు ఈ అదర్ బేసెస్ లైక్ ఓడీబీసీ కానీ, జేడీబీసీ కానీ కనెక్ట్ అవ్వాలంటే ఐటీ టీమ్ హెల్ప్ తీసుకొని మీరు ఆ కనెక్షన్ సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ చేయగలరు. ఏ డేటా సోర్స్‌లో అయితే డేటా స్టోర్ అయ్యి ఉందో టాబ్లూని ఆ డేటా సోర్స్‌కి మీరు కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడే చూస్తే ఇంకోటి ఓపెన్ అని ఉంది కదా. ఈ ఓపెన్ కింద మీకు ఏంటంటే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసేసిన రిపోర్ట్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట. మీరు కనుక ఏదైనా రిపోర్ట్ డైరెక్ట్‌గా ఓపెన్ చేయాలనుకుంటే ఆ రిపోర్ట్‌ని క్లిక్ చేస్తే మీకు ఆ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూస్తే ఇండియా క్రైమ్ రేట్ అనే రిపోర్ట్ ఉంది. నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇండియా క్రైమ్ రేట్ రిపోర్ట్ డైరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి శాంపుల్ వర్క్ బుక్స్, సేవ్డ్ డేటా సోర్స్ అని ఉన్నాయి ఆప్షన్స్. సేవ్డ్ డేటా సోర్స్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ టాబ్లూ డెస్క్టాప్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుంటారో ఆ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఈ ఇంక్లూడెడ్ శాంపుల్ సూపర్ స్టోర్ డేటా సెట్, వరల్డ్ ఇండికేటెడ్ డేటా సెట్ ఆటోమేటిక్‌గా దీంట్లో స్టోర్ అవుతుందన్నమాట. అలాగే శాంపుల్ వర్క్ బుక్స్ కూడా. ఈ శాంపుల్ వర్క్ బుక్స్ ఏంటంటే సపోజ్ మీరు శాంపుల్ సూపర్ స్టోర్ డేటా సెట్ తీసుకొని రిపోర్ట్స్ క్రియేట్ చేస్తే కనుక ఈ శాంపుల్ వర్క్ బుక్స్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని మీరు శాంపుల్ సూపర్ స్టోర్ డేటా సెట్ యూజ్ చేసుకొని మీరు రిపోర్ట్స్‌ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది శాంపుల్ వర్క్ బుక్స్ అన్నమాట. ఆటోమేటిక్‌గా టాబ్లూ డెస్క్టాప్ యాప్ ఇన్‌స్టాల్ అయినప్పుడు ఈ ఆప్షన్స్ డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ అయిపోతాయి. సేవ్డ్ డేటా సోర్సెస్, శాంపుల్ వర్క్ బుక్స్. శాంపుల్ వర్క్ బుక్స్‌ని మీరు రిఫరెన్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఏంటంటే
డిస్కవర్ అని ఉంది కదా, ఇక్కడ డిస్కవర్ కింద మీకు ఎడిషనల్ రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మోర్ ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఈ ట్రైనింగ్ వీడియోస్ని వెరిఫై చేస్తే మీకు డౌట్స్ క్లారిఫై అవుతాయి అన్నమాట. శాంపుల్ సూపర్ స్టోర్ డేటాని కనెక్ట్ చేద్దాం. అది వచ్చేసరికి ఎక్సెల్ ఫైల్. ఇక్కడ నుంచే డైరెక్ట్గా కూడా మనం తీసుకోవచ్చు. బట్ నేను ఇవాళ ఈ వీడియోలో డేటా సోర్స్ని ఎట్లా కనెక్ట్ చేయాలి త్రూ ఫైల్ అనేది మీకు నేను చూపిస్తాను. సో దట్ మీకు వేరే ఫైల్స్ ఏమైనా కనెక్ట్ అవ్వాలంటే మీకు ఈజీగా ఉంటుంది. సో శాంపుల్ సూపర్ స్టోర్ ఒక డేటా వచ్చేసరికి ఎక్సెల్ ఫైల్లో స్టోర్ చేసి ఉంది. రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి ట్యాబ్లూని వచ్చి ఆ ఎక్సెల్ ఫైల్కి కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ చేయడానికి మనకి ఇక్కడ లోకల్ ఫైల్స్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకుంటాం. ఈ ఫర్దర్ ట్యాబ్లూ ట్యూటోరియల్ వీడియోస్ అన్నీ కూడా మనం ఈ యొక్క శాంపుల్ సూపర్ స్టోర్ డేటా యూజ్ చేసి రిపోర్ట్స్ కానీ డాష్బోర్డ్స్ కానీ స్టోరీస్ కానీ క్రియేట్ చేస్తాం. శాంపుల్ సూపర్ స్టోర్ డేటా సెట్ తీసుకొని బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్యాబ్లూని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సూపర్ స్టోర్ డేటా సెట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సూపర్ స్టోర్ డేటా సెట్తో బాగా ప్రాక్టీస్ అయినాక మీరు అదర్ డేటా సెట్స్ని ట్రై చేయొచ్చు. డేటా సెట్స్ వచ్చేసరికి టాబ్లూ పబ్లిక్ అకౌంట్లో అవైలబుల్గా ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు సూపర్ స్టోర్ డేటా వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైల్ కాబట్టి నేను మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఫైల్కి క్లిక్ చేసి ఇక్కడ శాంపుల్ సూపర్ స్టోర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాను. లేదా దాన్ని శాంపుల్ సూపర్ స్టోర్ని డబుల్ క్లిక్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది సూపర్ స్టోర్ ఒక మెటా డేటా. ఇక్కడ వచ్చేసరికి 3 షీట్స్ ఉన్నాయి: ఆర్డర్స్, పీపుల్ అండ్ రిటర్న్స్. ఈ 3 వర్క్ షీట్స్ వచ్చేసరికి ఎక్సెల్లో ఉన్నాయి. సపోజ్ సో ఇది వచ్చేసరికి ఎక్సెల్ ఫైల్. సో ఇక్కడ వచ్చేసరికి ఆర్డర్స్, రిటర్న్స్, పీపుల్ అని చెప్పి 3 వర్క్ షీట్స్ ఉన్నాయి మీరు చూస్తే కనుక. సో 3 వర్క్ షీట్సే ఇక్కడ మనకి ట్యాబ్లూలో టేబుల్స్ అని అంటాం అన్నమాట. ఇక్కడ 3 టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ 3 టేబుల్స్లో ఏదో ఒక టేబుల్ యూజ్ చేసి మనం రిపోర్ట్స్ని క్రియేట్ చేస్తాం. సూపర్ స్టోర్లో ఏదైతే ఆర్డర్స్ ప్లేస్ అయినాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఆర్డర్స్ టేబుల్లో ఉంటుంది. సేల్స్ పర్సన్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ సూపర్ స్టోర్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పీపుల్ దాంట్లో ఉంటుంది. సూపర్ స్టోర్లో ఏదైతే రిటర్న్స్ వచ్చినాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ టేబుల్లో ఉంటుంది. సో మనం వచ్చేసరికి ఆర్డర్స్ టేబుల్ యూస్ చేసి డాష్బోర్డ్స్, స్టోరీస్ని క్రియేట్ చేద్దాం. మీరు కావాలంటే పీపుల్ అండ్ రిటర్న్స్ యూస్ చేసి కూడా రిపోర్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఆర్డర్స్ టేబుల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట మనకి. ఈ పేజ్ మొత్తాన్ని డేటా సోర్స్ పేజ్ అని అంటాం. నేను ఆల్రెడీ డేటా సోర్స్ పేజ్ గురించి నేను లాస్ట్ ట్యూటోరియల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పైన లింక్ని క్లిక్ చేయండి. సో ఈ వేలో మీరు ట్యాబ్లూని డేటా సోర్స్కి కనెక్ట్ చేస్తారు. ఈ వీడియోలో వచ్చి ట్యాబ్లూని లోకల్ ఫైల్కి ఎట్లా కనెక్ట్ చేయాలో నేను చూపించాను. నెక్స్ట్ వీడియోలో వచ్చి ట్యాబ్లూని ఎస్క్యూఎల్ సర్వర్కి ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.